ఇప్పుడు వినబడుతుంది కదా? ఇప్పుడు వినబడుతుంది. నేను ఏమంటున్నా, ఇంకొక యాంగిల్ లో నుంచి మనం దీన్ని ఎగ్జామిన్ చేస్తే దీనివల్ల లాభం ఎవరికి అన్నప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే మొన్న సక్సెస్ తర్వాత ఆ పార్టీ డిస్టర్బ్ చేయాలి, శిస్తు పెట్టాలి అనే ఆలోచన పార్టీకి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. రెండవది ఏంటంటే కవిత గారికి కాంగ్రెస్ తో సంబంధం లేకున్నా కూడా ఆమె ఉన్న ప్రెజర్ పాలిటిక్స్ తండ్రి మీద కానీ లేకుంటే అక్కడ ఉన్న కొంతమంది టార్గెట్ చేసి కానీ ఈ పాలిటిక్స్ చేయొచ్చు. పాలిటిక్స్ లో ఏదైనా సాధ్యమే కదా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక 30 సెకండ్ వారు అన్నట్టుగా నేను దయాకర్ గారు కాంగ్రెస్ లో బాగా సన్నిహితంగా కలిసి పనిచేసినప్పుడు మేము యూనిలేటరల్ గా ఒకటే వాయిస్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద పార్టీ. ఏమన్నా కానీ పార్టీని ప్రొటెక్ట్ చేయాలా, ప్రజల పక్షాన గొంతెత్తాలా అనేటువంటిది. ఆయన టీవీలల్లో, నేను ప్రెస్ మీట్ లో లేకపోతే కలిసో ఏదో మొత్తాన్ని కొట్లాడుతుండేవాళ్ళం. పార్టీలో నాకు నేను ఒక చిన్న వీడియో చూస్తా ఉన్నాను నేను మొన్న. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట అదేంటి అంటే, కాళేశ్వరం అనే అద్భుతమైనటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్ కేసీఆర్ గారు కట్టిండ్రు, ఆ ప్రాజెక్టును అనవసరంగా విమర్శిస్తున్నారని చెప్తూ ఇంకో మాట అంటాడు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అసెంబ్లీలో దానిపైన చర్చ పెడితే నేను ప్రిపేర్ కాలేదని చెప్పని పోయిండు. ఒక అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు ప్రిపేర్ కాకుండా బయటికి పోతారా అని చెప్పని మాట్లాడిండు. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాకపోతే కూడా టీవీ సాక్షిగా వచ్చి మాట్లాడొద్దు, లోపల పోయి మాట్లాడాలా. కాబట్టి దీనివల్ల ఎవరు పల్చన అయిపోయినరు? పార్టీ పల్చనైంది. నిరంతరంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని బహిర్గతంగా నాయకులు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోనో లేకపోతే సిద్ధాంతపరమైన అంశాలను బహిర్గతంగా విమర్శించుకున్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి నష్టమైంది. ఇదే మాట ఇప్పుడు ప్రకాష్ అన్నది కూడా అదే మాట. ఒకవేళ గనక పార్టీలో ఉన్నటువంటి ఒక వైరుధ్యాలు 4 గోడల మధ్య జరగవలసింది నలుగురిలో గనక జరిగినట్టయితే, బహిర్గతంగా 4 రోడ్ల మీద జరిగినట్టయితే అది నష్టం, పొట్టదించుకుంటే పేగులు బయటపడ్డట్టు ఉంటుంది. కాబట్టి ఈ పర్స్పెక్టివ్. బట్ ఈ మెచ్యూరిటీ కవితకు లేదా? ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ లైక్ దట్ అండ్ డోంట్ మేక్ మీ టు టాక్ లైక్ దట్. ఉండవలసిన ఎవరికైనా అంటే నేను కోపంగా అంటలేదు భరత్ గారు, నేను కోపంగా అంటలేదు. మీరు చర్చను యూఆర్ డ్రైవింగ్ ఇట్ టు సచ్ ఏ లెవెల్ వేర్ ఇట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఇది ఈ పాయింట్ ఏంటి అంటే, ఈ బహిర్గతంగా పొట్టజించుకుంటే పేగులు పడేటువంటి ఒక చర్చ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ 4-5 పీపుల్. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ నౌ 60 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ఒక పార్టీ. అనేక మంది నాయకులు వాళ్ళ జీవితాలు కేసీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ముడిపెట్టిన ఒక పార్టీ. కాబట్టి మనం ఏం మాట్లాడినా పార్టీకి విసుమంతా కూడా నష్టం జరగకూడదు. మన చర్యలు పార్టీ నాయకుడికి ఏ రకంగా కూడా అపకీర్తి తీసుకురాకూడదు, లేకపోతే ఆయనను దిగదార్చకూడదు అనేటువంటి ఒక విశ్వాసంతో పనిచేసేటువంటి ఒక క్యాడర్ ఉన్న పార్టీ. కాబట్టి కవిత గారైనా, శ్రవణ్ అయినా, ప్రకాష్ అన్నైనా, ఇంకెవరైనా సరే, ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్స్ షుడ్ కాంట్రిబ్యూట్ టు స్ట్రెంగ్తన్ బట్ షుడ్ నాట్ వీకెన్. కాబట్టి ఆ దిశలో ఉంటే ఏమైతుంది అంటే లాంగ్ టర్మ్ లో పార్టీ వారు అన్నట్టుగా ఇవాళ ఏంటి, ఒక దెర్ ఇస్ అన్ అటాక్. ఒక పక్కన బీజేపీ అటాక్ చేస్తూ ఉంది, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తూ ఉంది. కేసీఆర్ గారి పైన నిన్న నోటీసులు వస్తాయి, కాళేశ్వరం పేరు మీద నోటీసులు వచ్చి ఆయనను మానసికంగా దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇష్టం వచ్చినట్టుగా మాటకు వాళ్ళ వైఫల్యాన్ని కూడా కేసీఆర్ గారిని ముడిపెట్టి, వాళ్ళ సంపద సృష్టించాలని కూడా కేసీఆర్ గారిని ముడిపెట్టి దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ, పార్టీని అస్థిరపరుస్తూ, నాయకత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి తరుణంలో ఇటువంటి ఒక వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీరు చాలా మంది నేనంటే వచ్చి మాట్లాడకుండా బయట ఇదేందబ్బా పంచాయతీ, మా జీవితాలను లింక్ ఉన్నాయి, మేమంతా కేసీఆర్ గారి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం, ఇటువంటి రావద్దు కదా అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కన్ఫ్యూజన్ లో పడ్డ రోజు సాడ్ డే ఫర్ బీఆర్ఎస్. నేనేమనుకుంటున్నా అంటే ఏ రోజు ఇటువంటి రోజు వస్తుందని అనుకోలేదు ఏ బీఆర్ఎస్. నేనేమంటున్నా, ఈ అంశాలు కూడా ఎవరి బీఆర్ఎస్ పార్టీ చిన్న కార్యకర్త, ఏ పల్లెలో ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్త కూడా తెలిసిన అంశాలే. ఈ కొత్తవి కావు. దిస్ ఇస్ నాట్ ఇన్వెన్షన్. నెంబర్ 1, ఉర్దూలో కేసీఆర్ ప్రతిసారి ఉర్దూలో మాట్లాడతాడు. ఎందుకు పాపం మాట్లాడలేదు? 74 ఏళ్ల మనిషి, కాలు ఇరిగింది, 2 కాళ్ళు ఇరిగిన తర్వాత కూడా నిలబడి ధైర్యంగా తెలంగాణ కోసం నిలబడేటువంటి నికార్సైన నాయకుడు. మాట్లాడలేకపోయినంత మాత్రాన అది నేరం కాదు. ఆయనకు ముస్లింల పట్ల ప్రేమ లేక కాదు. ఇవన్నీ కూడా లోపాయకారిగా, లోతుగా, లోపట్ల మాట్లాడుకోవాల్సిన అంశాలు. సార్, తను కాన్ఫిడెన్షియల్ లెటరే రాసింది. ఆ కాన్ఫిడెన్షియల్ లెటర్ ఎవరో బడిగా లీక్ చేసిండు. అది ఇటా అటా అనేది అది తేలవలసిన అవసరం ఉంది. దాని తర్వాత కొనసాగి
కొనసాగింపుగా ఇక దయ్యాలు దేవుళ్ళు ఇవన్నీ కూడా ఏమైతాయి అంటే మళ్ళీ మీలాంటి పెద్ద మనుషులు బాల్కా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు మొత్తం వీక్ పడేసి మీరు దాన్ని డిసైడ్ చేసి పడేస్తారు మీరు. దానివల్ల ఏమైందంటే ఇవాళ చాలా మంది లక్షల మంది కార్యకర్తలు అండి. బీఆర్ఎస్ పార్టీ ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ యాజ్ అ పొలిటికల్ పార్టీ. లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, లక్షల మంది వేలాది మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు బీఆర్ఎస్ తో ముడినటువంటిది. వాళ్ళందరి జీవితాలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి కొంత మనం సమ్మేళనంగా పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉంటే లోపల మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏది బయట మాట్లాడాలా ఏది లోపల మాట్లాడాలా అనేటువంటిది కొంత అందరూ కూడా రిస్ట్రైన్ఫుల్ గా ఉంటే మంచిది. దయాకర్ గారు